క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస సంగ్రహము లేదా అపోస్తుల ప్రామాణికం జపమాల యొక్క శిలువ గుర్తు మీద చెప్పు జపం సత్యాలన్నిటి సంగ్రహం మిక్కిలి అయిన శ్రేష్టత గల జపమది. ఎందుకంటే విశ్వాసము అన్ని క్రైస్తవ పుణ్యాలకు, అన్ని అనంతకాలపు పుణ్యాలకు, దేవునికి ప్రియమైన ప్రార్థనలన్నిటికీ వేరు, పునాది, ప్రారంభం. దేవుని చెంతకు వచ్చు వారెవరైనా విశ్వాసము కలిగి ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని మనము హెబ్రీయులకు పత్రిక రాసిన లేఖలో 11వ అధ్యాయము 6వ వచనంలో చూడవచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో కూడా ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు అని వాక్యం అంటూ ఉంటుంది. విశ్వాసం ఎంత గొప్పదైతే అతని ప్రార్థన అంత శ్రేష్టమైనదై, శక్తి గలదై, మరి దేవుణ్ణి అంతగా మహిమపరుస్తుంది. మనం జపించే విశ్వాస సంగ్రహములో చివరి భాగంలో మనం చెప్పే మాట, నేను విశ్వసించుచున్నాను అను మాటలను గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు మన ఆత్మలను పరిశుద్ధపరచుటలోను, దయ్యాలను ఓడించి పారద్రోలుటలోను అద్భుత రీతిగా పనిచేయి పరికరాలు, మార్గాలు. ఎందుకంటే ఈ మాటలలో విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను 3 దైవత్వములైన పుణ్యాల ప్రక్రియ ఉంది. ఈ మాటలు ఉచ్చరించడం వలననే అనేక పునీతులు శోధనలను అతిక్రమించారు. ముఖ్యంగా విశ్వాసము, నమ్మిక, దేవప్రేమను పుణ్యాలకు వ్యతిరేకమైన సాతాను శోధనలు వారి జీవిత కాలములో లేక వారి మరణ సమయములోనూ వేదసాక్షి అయిన పునీత పేతురు గారు ఆఖరి మాటలు కూడా ఇవే. పరిశుద్ధ జపమాల యేసు మరియల అనేక దేవరహస్యాలతో నిండి ఉన్నాయి. విశ్వాసం ఒక్కటే ఈ దేవరహస్యాలను మనకు బయలుపరిచే తాళపు చేయి అయినందున మన జపమాల ప్రార్థనను మిక్కుటమైన భక్తి భావనలతో, విశ్వాస సంగ్రహంతో ప్రారంభించాలి. మన విశ్వాసం ఎంత బలంగా ఉంటే అంతగా మన జపమాల ప్రార్థన శ్రేష్టత పొందుతుంది. ఈ విశ్వాసం సజీవముగా ఉండాలి, ప్రేమపూరితమై ఉండాలి. వేరే విధముగా చెప్పాలంటే జపమాలను సక్రమంగా జపించాలంటే దేవుని అనుగ్రహముతో ఉండాలి, అనుగ్రహంలో ఉండాలి, లేక కనీసం దాన్ని కోరుకుంటూ దాన్ని వెతుకుతూ ఉండాలి. ఈ విశ్వాసం గట్టిదై నిలకడగా ఉండాలి. అంటే జపమాలను ప్రార్థించేటప్పుడు కంటికి కనపడే, గ్రాహ్యమయ్యే భక్తి భావనలు అగపడాలని కానీ ఆధ్యాత్మిక సంతృప్తి కోరికతో కూడినదై ఉండరాదు. అంతేగాక మనసు లెక్కలేనన్ని అవాంఛితమైన తలంపులతో నిండి ఉన్నదన్న నెపంతో లేక ఆత్మలో, శరీరములో నిరంతరమును బాధమైన వ్యధ వల్ల కానీ దాన్ని జపించడం మానివేయకూడదు. అనుభవాలు కానీ, ఓదార్పు కానీ, నిట్టూర్పులు కానీ, తలంపులతో కూడిన నిరంతర జాగ్రత్త కానీ అవసరం లేదు. విశ్వాసం, మంచి తలంపులు మాత్రం చాలు. కావున ప్రియ విశ్వాసులారా, జపమాలను జపించేటప్పుడు విశ్వాసం చాలా అవసరం. మరియు ఈ నెలలో మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఆ మరీ తల్లి వేడుదల ప్రార్థన ద్వారా విశ్వాసములో ఎదుగుతూ సాక్షులుగా జీవించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.